గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మిస్ రావ్య. మనతో పాటు ఇప్పుడు ద మోస్ట్ సీనియర్ స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఏఎస్ చక్రవర్తి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం గారు. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం గారు. గోల్డ్ గురించి ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంటారు. ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి దివాళీ, దసరా వస్తుంది, గోల్డ్ కొనాలని ఆలోచిస్తూ ఉంటారు. సో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి, గోల్డ్ మార్కెట్లో ఎలా ఉండబోతోంది? మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అంతేకాకుండా ఈ అవకాశం కల్పించినందుకు మీ ఐడ్రీమ్ ఛానల్ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. శ్రావ్య మేడం గారు, మీకు గోల్డ్ అనేటువంటిది మనం ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రాయ్ ఔన్స్లో కొలుస్తారు. ట్రాయ్ ఔన్స్ అంటే 31.10 గ్రామ్. ఓకే. నిన్న శుక్రవారం ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ అనేటువంటిది ఒక ట్రాయ్ ఔన్స్ ధర $3,686 దగ్గర క్లోజ్ అయింది. $3,686 దగ్గర క్లోజ్ అయింది గోల్డ్. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, గోల్డ్ కన్సాలిడేట్ కానీ పెరగదు కొద్ది వారాల పాటు అని. అలానే కన్సాలిడేట్ పెరుగుతుంది. సో ఇప్పుడు గోల్డ్ అనేటువంటిది రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 మాట్లాడదాం. అసలు రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 మాట్లాడటానికి అసలు గోల్డ్ ఎందుకు పెరుగుతోంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే. కొన్ని కారణాలతోటి గోల్డ్ పెరుగుతుంది, ఆ కారణాలు డిస్కస్ చేద్దాం. ఒకటి మేడం గారు, జియోగ్రఫికల్ టెన్షన్స్, పొలిటికల్ టెన్షన్స్ అండ్ వార్ టెన్షన్స్. మీకు ఈ ఉక్రెయిన్ ఒకటి, ఈ రష్యా వార్ ఒకటి నెంబర్ 1. దీంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు కొంత అది దాంతో ఎంతో దాని ఎఫెక్ట్ ఉంది మార్కెట్ల మీద, ఎకానమీ మీద, వరల్డ్ ఎకానమీ మీద ఉంది. ఉక్రెయిన్ వారు, రష్యా వారు ఈ వరల్డ్ ఎకానమీ మీద ఉంది, దాని ఎఫెక్ట్ ఉంది. 2, ఇజ్రాయెల్, పాలస్తీనా, ఈ జియోగ్రఫికల్ అండ్ వార్ పొలిటికల్ టెన్షన్స్, ఇవి ఒకటి మెయిన్ రీజన్. సో ఇది కాక అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఏంటంటే, మీకు ప్రపంచవ్యాప్తమైన ప్రశాంతమైన పరిస్థితులు, దేశవ్యాప్తంగా ప్రశాంతమైన పరిస్థితులు, గవర్నమెంట్లు స్మూత్గా రన్ అవుతుంటే, ఎకానమీ స్మూత్గా రన్ అవుతుంటే స్టాక్ మార్కెట్ వైపు చూస్తారు ఎక్కువ. అలా కాకుండా కొంచెం టెన్షన్స్ క్రియేట్ అవుతుంటే వరల్డ్ వైడ్గా యుద్ధాలు, పొలిటికల్ అన్సర్టనిటీస్ ఇవన్నీ ఉంటే జనరల్గా ఏంటంటే పీస్ఫుల్ వాతావరణం లేనప్పుడు వాళ్ళు కొంత గోల్డ్ వైపు చూస్తారు ఇన్వెస్ట్మెంట్. స్టాక్ మార్కెట్ రిస్కీ మార్కెట్ అనే ఫీలింగ్లు, అదొక కారణం. రెండోది, అది ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే అండి, అమెరికాలో ఇన్ఫ్లేషన్ తెగ పెరుగుతుంది. గోల్డ్ ఇన్ఫ్లేషన్ డిస్కౌంట్ చేసుకోవాలిగా, అవును, అది మేజర్ కారణం. అసలు ఇప్పుడు ఇమీడియట్గా గోల్డ్ పెరగటంలో అదొక పెద్ద కారణం. ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుంది. సో అక్కడ ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతూ ఉంటాం. ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటంటే, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. ఓకే. జనరల్గా ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుంటే వడ్డీ రేట్లు ఆగుతాయి, పెంచరు, తగ్గించరు. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే వడ్డీ రేట్లు మీకు పెరుగుతుంది అనుకో, ఇన్ఫ్లేషన్ వడ్డీ రేట్లు ఏం చేస్తారు, తగ్గించరు, ఆగుతారు. అలాంటిది ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తారు అని ఒక ఆలోచన విధానం ఉంది. అంటే గ్రోత్ రేట్స్ పడిపోతున్నాయి అమెరికాలో. అందువల్ల ఈ ఇన్ఫ్లేషన్ రైజ్ అవటంలో దాన్ని డిస్కౌంట్ చేసుకోవటం ఒకటి, అది రెండో కారణం. మూడోది వచ్చేసరికి అతి ముఖ్యమైన కారణం, డాలర్ వీక్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా డాలర్ అనేది కొంత వీక్ అవుతుంది. ఈ వీక్ అయ్యే పరిణామ క్రమంలో మన దరిద్రం ఏంటంటే గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. కాదు, అసలు రూపాయి విలువ పడిపోతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువ పెరగాలంటే పడుతుందంటే రూపాయి విలువ పెరగాలిగా. అవును. అదేదో అథారిటీ దారేదిలో సినిమాలో చెబుతాడు, మన దరిద్రం ఏంటంటే బ్రహ్మానందం గ్లాడియోలో హీరోయిన్ పాత్ర కూడా వాడే వేస్తాడంటాడు చూసా. అట్లనే ఇక్కడ మనకేం జరుగుతుందంటే, ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువ పడుతుంటే ఇండియాలో రూపాయలు బలపడాలి కదా, ఈ రూపాయలు కూడా పడిపోతుంది. పొయ్యి సెగ పొంత సెగ, ఓ పక్క డాలర్ విలువ పడిపోవటం, 2 రూపాయలు పడిపోవటం, ఈ 2 ప్రభావితం చూపించినాయి. అంటే ఇది మూడో కారణం. ఒకటి జియోగ్రఫికల్ పొలిటికల్ టెన్షన్స్, 2 ఇన్ఫ్లేషన్ పెరగటం అమెరికాలో, 3 వచ్చేసరికి డాలర్ వాల్యూ డిప్రిషియేట్ అవుతూ మన రూపాయి వాల్యూ కూడా డిప్రిషియేట్ అవుతాం. ఇవి 3 కారణాలు మెయిన్. 4వది ఫెస్టివల్ సీజన్. ఈ
దసరా అని, దీవాలి అని, బొనాంజాలని ఈ గోలంతో ఉంటుందిగా మనకు. ఆడ కొంటున్నారా లేదా పక్కన పెట్టండి, కానీ ముందు ఫెస్టివల్ సీజను డిమాండ్ పెరుగుతోందని చెప్పి గోలగోలగా ఉంటుంది. ప్లస్ మ్యారేజ్ సీజన్స్, అవును. మ్యారేజెస్, ఇవి కారణాలు, ఇవి మేజర్ కారణాలు. ఇది కాక గవర్నమెంట్ పాలసీస్ కూడా, ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ అనేటువంటిది ఆర్బీఐ, అంటే మన ఇండియన్ గవర్నమెంట్లో ఆర్బీఐ అన్నాం, సెంట్రల్ బ్యాంక్, మన సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ అనేటువంటిది గోల్డ్ రిజర్వ్ విపరీతంగా పెంచుకుంటుంది. మీకు యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే ఫారిన్ బిజినెస్లో జనరల్గా ఇంటర్నేషనల్ కరెన్సీ ఏదంటే డాలరే కదా. ఇంటర్నేషనల్ కరెన్సీ అంటే స్టిల్ టుడే డాలర్ ఇస్ ద ఇంటర్నేషనల్ కరెన్సీ. అందువల్ల మనం ఏం చేస్తామంటే జనరల్గా ప్రతి దేశం కూడా అంతర్జాతీయ వాణిజ్యంలో మనం చెల్లింపుల కోసం డాలర్ని అడుగుతారు ఎవరైనా. అందుకని కొంత డాలర్ని అమెరికన్ ట్రెజరీలో పెట్టుకుంటాం. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఈ మధ్య అమెరికన్ ట్రెజరీలో డాలర్ని కొంచెం ఉపసంహరించుకుంటూ తగ్గించుకుంటూ కొన్ని $1 బిలియన్ తగ్గిస్తూ ఏం చేస్తాం, గోల్డ్ రిజర్వ్ పెంచుకుంటున్నాం. ఈ 1 ఇయర్లోనే మనం 38.5 మెట్రిక్ టన్స్ రిజర్వ్స్ పెంచుకున్నాం 1 ఇయర్లో. 841.5 మెట్రిక్ టన్స్ని ఇప్పుడు మనం 880 మెట్రిక్ టన్స్కి వచ్చింది. అంటే 38.5 మెట్రిక్ టన్స్ గోల్డ్ రిజర్వ్ పెంచుకున్నాం గవర్నమెంట్ పాలసీస్లో. అదొకటి ఇండియాలో గోల్డ్ రేట్ పెరగటం అదొక కారణం ఉంది. మిగతా కంట్రీస్ కూడా వాళ్ళ జీడిపిని ఇంక్రీజ్ చేసుకోవడానికి వాళ్ళు కూడా గోల్డ్ అనేది కొంటూ ఉన్నారు. జీడిపి ఇంక్రీజ్ చేసుకోవడం కోసం కాదు, జీడిపి ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇక్కడ ఏమవుతుందంటే డాలర్ వీక్ అవుతుంది ఒకటి, తర్వాత ఏంటంటే అమెరికా ఆధిపత్యాన్ని కొంత దెబ్బతీయాలి అనే ఒక ఆలోచన దృక్పథం పెరుగుతోంది. మిగతా దేశాల్లో కూడా కొంత ఆలోచన విధానం పెరుగుతోంది. దాంతో ప్రతి దేశం ఏం చేస్తుందంటే అమెరికన్ ట్రెజరీలో వాళ్ళ యొక్క డాలర్ రూపంలో ఉన్నాయి కదా, ప్రతి కరెన్సీ కొంత డాలర్ కన్వర్ట్ చేసుకున్నారు కదా, దాన్ని కొంచెం ఉపసంహరించుకుంటున్నారు. దే ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ గోల్డ్, లిక్విడ్. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు కొంచెం పొలిటికల్ టచ్ కూడా ఇస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. ఓకే సార్. ఇది యాక్చువల్గా ప్యూర్లీ ఫైనాన్స్ సంబంధించినటువంటిది, కొంచెం పొలిటికల్ టచ్ కూడా ఇద్దాం. మీకు ఉక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అయిన తర్వాత రష్యా దగ్గర ఉన్న డాలర్లని అమెరికా నిషేధించింది. మరి ఎంత అది నష్టదాయకం రష్యాకి. అందుకే రష్యా ఏం చేస్తుంది, వాళ్ళ కరెన్సీని డాలర్లో కన్నా కూడా కొంత తేడా పడితే తేడా గట్టిగా అవుతుందని వాళ్ళు కొంత చైనీస్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తున్నారు. అట్లా ప్రతి దేశం కూడా ఏం చేస్తుందంటే కొంత డాలర్లో పెట్టి మరీ అమెరికా ఆధిపత్యం కన్నా కూడా కొంత మన కరెన్సీని కొంత వేరే గోల్డ్లోకి లేకపోతే ఇంకొక కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే పోలే అని ఒక ఆలోచన విధానం వచ్చింది. దాంట్లో ఒకటి గోల్డ్ కూడా అదొక కారణం, గోల్డ్ పెరగటానికి కారణం. ఇలా భిన్నమైన కారణాలు ఉన్నాయి. ఈ కారణాలతోటి మీకు గోల్డ్ అనేటువంటిది పెరుగుతుంది. పక్కన పెట్టండి. ఇప్పుడు గోల్డ్ వచ్చేసరికి మనం ఏం చెప్పుకున్నామంటే ఇందాక నిన్న శుక్రవారం క్లోజ్ అయింది. ట్రాయ్ ఔన్స్ ధర $3,686 దగ్గర క్లోజ్ అయింది అన్నాం కదా. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి రెసిస్టెన్స్ 1 వచ్చేసరికి $3,750. మళ్ళా చెప్తున్నాను, ఒక ట్రాయ్ ఔన్స్ ధర. ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 3,750. అక్కడి నుంచి కనుక బ్రేక్అవుట్ అవుతాయి, అక్కడ దాటం కొంచెం కష్టమే. ఒకవేళ అక్కడ కొన్ని అరగంటలు కన్సాలిడేట్ అయ్యి అక్కడ బ్రేక్అవుట్ తీస్తే ఇట్ గోస్ టు $3,800. $3,800కి వెళ్తుంది. అంతకంటే చాలా కష్టం, అక్కడ క్రాస్ చేయాలంటే అంత తేలికైన విషయం కాదు. 3,800 దగ్గర ఆగుతుంది. సో అదేవిధంగా గోల్డ్ అనేటువంటిది ఒకవేళ కింద కనుక వస్తే అంత పెద్ద పడదు. ఇప్పుడు గోల్డ్ ఇప్పుడున్న కండిషన్స్లో గోల్డ్ ఎక్స్ట్రీమ్ డౌన్వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయదు. ముందే చెబుతున్నాను, ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ ఇండియన్ మార్కెట్లో కానీ ఇట్ మే కమ్ డౌన్ టు మ్యాక్సిమం ఇప్పుడున్న 3,680 నుంచి వస్తే 3,630 అంతే. $3,630కి వచ్చేస్తుంది అంతే ట్రాయ్ ఔన్స్ ధర. మళ్ళీ వన్స్ అగైన్ ఒకవేళ గోల్డ్ కనుక ఒక ట్రాయ్ ఔన్స్ ధర ఇప్పుడు ఉన్నటువంటి $3,686 నుంచి కిందకు వస్తే 3,630, ఓ $50 అంతే, అంతకంటే పెద్ద పడదు.
ఒకవేళ అక్కడ కూడా కొంచెం ఇదైతే అర్థమైందా, అక్కడ స్ట్రాంగ్ అవుతుందండి. అసలు మొట్టమొదటి అసలు రెసిస్టెన్స్ 1 అయితే 33,650 పెట్టుకోండి. ఫస్ట్ రెసిస్టెన్స్ 3,650 పెట్టుకోండి. సెకండ్ రెసిస్టెన్స్ పెట్టుకోండి 3,630. అది స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోండి. మళ్ళీ వన్స్ అగైన్ పొరపాటు పడుకొని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 3,650 ఈజ్ ది ఫస్ట్ సపోర్ట్ అనుకోండి. సెకండ్ సపోర్ట్ వచ్చేసరికి 3,630. ఇక్కడ ఆగాలి. ఎట్టి పరిస్థితి గోల్డ్ అవుతుంది. అంతకు మించి బ్రేక్ డౌన్ కొడుతుందని నేనైతే ఊహించట్లా నియర్ టర్మ్లో. మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తున్నాను, గోల్డ్ అనేటువంటిది నియర్ ఫ్యూచర్లో ఇమ్మీడియట్గా సపోర్టు రెసిస్టెన్స్ చెప్తున్నాను. ఒకటి 3,750, 2 3,800. సపోర్ట్స్ వచ్చేసరికి $3,650 ఒక ట్రాయన్స్ ధర, $3,630. ఏదేమైనా కొన్ని వారాల పాటు గోల్డ్ అనేటువంటిది నా పర్సనల్ ఒపీనియన్లో అయితే, మై పర్సనల్ ఒపీనియన్, పైకైతే 3,670 దగ్గర అవుతుంది, 3,750 దగ్గర అవుతుంది. కిందకైతే $3,630 దగ్గర అవుతుంది ట్రాయన్స్ ధర. ఈ మధ్యలో కొట్టుకుంటుంది. ఇక్కడ స్ట్రాంగ్గా ట్రేడింగ్ పీరియడ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ జోన్ పెరిగింది. ఇప్పుడు మీకు ఇంత ముందు కన్నా కూడా పైకి కొంచెం పై జోన్ పెరిగింది. ఇంతకుముందు ఇలా 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 ఊగింది కాస్త, ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళి పై జోన్ పెరిగింది. అందులో ఇప్పుడు గోల్డ్ అనేటువంటిది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, 3,750 పైకి ట్యాప్ పెట్టుకోండి. కిందకు వచ్చేసరికి ఫ్లోర్ వచ్చేసరికి 3,630 పెట్టుకోండి ట్రాయన్స్ ధర, $3,630. ఈ మధ్యలోనే ఎక్కువ రోజులు కన్సాలిడేట్ అవుతుంది. అటు బ్రేక్అవుట్ తీయటం అనేటువంటిది అంత తేలికైంది కాదు, ఇటు బ్రేక్ డౌన్ కొట్టడం అంత తేలికైంది కాదు. ఒకళ్ళు మ్యాక్సిమం ఏరినికి వెళ్తే $4,000 వెళ్తుంది. అంతకు మించి వెళ్ళటానికి ఛాన్సెస్ లేదు ట్రాయన్స్ ధర. ఇది నా ఒపీనియన్. ఇప్పుడు మనం గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకోవచ్చు అంటారా? నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీకు పీక్లో ఉందండి గోల్డ్ ధర. మీకు $4,000 వెళ్తుంది అనే ఉద్దేశంతో అయితే $4,000 అంటే ఇప్పుడు ఎంత ఉంది, $3,686 ఉంది కదా, $4,000 ట్రాయన్స్ వెళ్ళటానికి అవకాశం ఉంది, అంతవరకు వెళ్ళటానికి అవకాశం ఉంది అనే ఉద్దేశం. అంటే ఎక్స్ట్రీమ్ అప్వర్డ్స్ ఉండవు, ఎక్స్ట్రీమ్ డౌన్వర్డ్స్ ఉండవు గోల్డ్లో ఇప్పుడు. ఎందుకంటే పీక్ వచ్చింది ఆల్రెడీ, చాలా ఎక్కువలోనే ఉంది ధర, ఏం తక్కువేం లేదు. నీకు ఈ జియోగ్రఫికల్ టెన్షన్స్, డాలర్ పతనం అవ్వటం, రూపాయలు డిప్రిషియేట్ అవ్వటం, ఫెస్టివల్ సీజన్స్, ఇలాంటి కాజెస్ని బేస్ చేసుకొని గోల్డ్ పెరిగింది. కానీ ఇంకోటి పర్చేసింగ్ కెపాసిటీ పబ్లిక్ చూసుకోవాలి. ఓ పక్క వరల్డ్ వైడ్గా ఎకానమీ వరల్డ్ ఎకానమీ దెబ్బతింది. డిమాండ్ అండ్ సప్లై చూసుకుంటే మీకు డిమాండ్ అంత ఎక్స్ట్రీమ్గా ఏం లేదు గోల్డ్కి. నీకు సెంట్రల్ బ్యాంక్స్, వివిధ దేశాల్లోని సెంట్రల్ బ్యాంక్స్ డాలర్ని కొంత పక్కన పెడుతూ కొంత గోల్డ్ని కొంచెం యాడ్ చేసుకుంటూ, గోల్డ్ కూడా ఎక్స్ట్రీమ్గా యాడ్ చేయలేరు. అది కూడా చెప్పాను మీకు ఒకసారి, వారన్ బఫెట్ ఏమందో కూడా చెప్పాను మీకు. స్టాక్స్ అయితే వేలాది స్టాక్స్ ఉంటాయి, లక్ష స్టాక్స్ ఉంటాయి, అర్థమైందా? ట్రిలియన్ డాలర్స్ మనం ఇన్వెస్ట్ చేస్తూ స్టాక్స్ మార్కెట్లో అయితే ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు ఇండియాలో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, ఎన్ని వేల స్టాక్స్ ఉన్నాయి, పాకిస్తాన్లో ఎన్ని ఉన్నాయి, చైనాలో ఎన్ని ఉన్నాయి, అమెరికాలో ఎన్ని ఉన్నాయి, యూరోప్లో ఎన్ని ఉన్నాయి, ఆస్ట్రేలియా ఏంటి, జపాన్ ఏంటి, మీకు ఎంత అసలు యూరోప్ కంట్రీస్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఎన్నంత బలమైన కంపెనీస్ ఉన్నాయి. ట్రిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయడం అనేది స్టాక్ మార్కెట్లో కుదురుతుంది. అదే తీసుకొచ్చి గోల్డ్ అయితే ఇన్వెస్ట్ చేయడం కుదరదు. ట్రిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయడం మళ్ళీ తీసుకోవడం కూడా కష్టమే. అందువల్ల గోల్డ్ని అంచనా వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అంచనా వేసుకోవాలి. ఎక్స్ట్రీమ్గా ఊహించుకోవటం కుదరదు. మ్యాక్సిమం ఏ రేంజ్కి $4,000, అంతకన్నా ఎక్కువ ఉంటుందని నేనైతే అనుకోవట్లే. ఇప్పుడు మటుకు క్యాప్ అయితే 3,750 to 3,800 మధ్య, ఫ్లోర్ కిందకు వస్తే 3,650 to 3,630 మధ్య ఇది అవుతుంటుంది. ఈ మధ్యలోనే కొట్టుకుంటుంటుంది గోల్డ్. ఓకే సార్, దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం గారు, గివెన్ దిస్ ఆపర్చునిటీ.